బులెటిన్ల స్పీడ్ న్యూస్ చూద్దాం. మేడ్చల్ జిల్లాలోని ఫిర్జాదిగూడ జెడ్పీ హై స్కూల్లో కియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని నోట్ బుక్స్ పంపిణీ చేశారు. పేద కుటుంబాల పిల్లలు ఇప్పటికీ 750 మందికి పైగా ఫిర్జాదిగూడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారని తెలిపారు. ఆయన లక్డీకప్పులోని వాసవి సేవ కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామిని మాల మహానాడు నాయకులు ఘనంగా సన్మానించారు. మాలలు ఐక్యంగా ఉన్నప్పుడే వారికి దక్కాల్సిన హక్కులు దక్కుతాయని, మాలల సింహ గర్జనతో కొంతమంది నోర్లు మూతపడ్డాయన్నారు మంత్రి వివేక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసగుప్పలో ₹1 కోటి వ్యయంతో నిర్మితమైన మొబైల్ హాస్పిటల్, అంబులెన్స్ సేవలను ప్రారంభించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. చెర్ల మండలంలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారథ్యంలో పోలీస్ శాఖ విశేష సేవలను అందిస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. పెనుకొండ నియోజకవర్గం పి నరసాపురంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 37.2 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్అవుట్ ఫ్లో వచ్చేసి 2.9 లక్షల క్యూసెక్లుగా ఉంది. వరద ప్రవాహం అధికంగా వస్తుండటంతో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా నాతవలస టోల్ గేట్ వద్ద పాడైపోయిన కాటా పేరిట కొంతమంది వ్యక్తులు అక్రమ వసూలకు పాల్పడుతున్నారని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు మహారథి బి శేషగిరి ఆరోపించారు. ఇదేంటని అడిగితే కొంతమంది వ్యక్తులు డ్రైవర్లపై దాడి చేశారన్నారు. ఇక ఘటనపై డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేటలో వీరంగం సృష్టించిన మందుబాబు శంకర్ కు 3 రోజుల జైలు శిక్ష పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో దొరికిన శంకర్ పోలీసులను దుర్భాషలాడటంపై కేసు నమోదైంది. అరెస్ట్ చేసిన పోలీసులు హుజురాబాద్ జైలుకు తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా రావాడ ఒట్టిగేట రిజర్వాయర్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న నాటుసారా గుట్టురట్టు చేశారు. కురాపాం ఎక్సైజ్ పోలీసులు కారులో 15 క్యాన్లతో అక్రమంగా తరలిస్తున్న 300 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు సహకరించిన మిగతా 3 పైన కూడా దర్యాప్తు నిర్వహించి అరెస్ట్ చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.